అలాగే కారిడార్స్ విషయంలోకి వస్తే ఇంటికి ఎప్పుడైనా సరే మనకి ఉత్తర భాగంలో కారిడార్ ఉండవచ్చు. ఎందుకంటే ఇది కుబేర స్థానం కాబట్టి ఇలా కారిడార్ ఉండొచ్చు. అలాగే ఇంటికి తూర్పు భాగంలో కూడా కారిడార్ ఉండొచ్చు. ఎందుకంటే తూర్పులో ఖాళీ స్థలం ఉంటే మనం లక్ష్మీ స్థానం అంటాము. కాబట్టి ఇక్కడ ఈస్ట్లో కారిడార్ ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది హౌస్లకి చేసే మిస్టేక్లు ఏంటంటే ఇంటికి అవసరం లేనప్పటికీ కూడా వెస్ట్లోని, సౌత్లోని, పడమరలోని, దక్షిణంలోని కారిడార్ ఇస్తుంటారు. కానీ అకార్డింగ్ టు వెంకటేశ్వర వాస్తు ఇక్కడ పొరపాటును కూడా అటువంటి మిస్టేక్ చేయలేదన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక దక్షిణంలో పొరపాటును కూడా 1 ఇంచ్ కూడా స్లాబ్ పెంచలేదు. బయట మీరు గమనిస్తే కనుక మొత్తం ప్లెయిన్గా ఉండే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏ ఫ్లోర్లో అయినా సరే అదర్ దాన్ గ్రౌండ్ ఫ్లోర్కి ఏ ఫ్లోర్ అయినా సరే ఈస్ట్లోని అంటే తూర్పు భాగంలోని, ఉత్తర భాగంలోని కారిడార్ ఉంటే మంచిది. అది కూడా ఈస్ట్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు అయితే చాలా చాలా మంచిది. ఈ ఇల్లు ఈస్ట్ 90 డిగ్రీస్లో ఉంది కాబట్టి మనం ఈస్ట్లో ఎంత ప్లేస్ ఇస్తే అంత ప్లేస్ మనం లక్ష్మీ స్థానం అని చెప్తాము. ఉత్తరంలో ఎంత ఖాళీ స్థలం ఇస్తే అంత కారిడార్ ఇస్తే విడుతు పెంచితే అంత కుబేర స్థానం అని చెప్తాము. సో ఈ నార్త్ 0 ఈస్ట్ 90 డిగ్రీస్ ఉండే వాటికి ఈ విధమైన కారిడార్ ఇచ్చుకుంటే ఫలితాలు అనేవి చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీన్ని అందరూ గమనించగలరు.